నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ నిడదవోలులో కరపత్రాలు పంపిణీ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈరోజు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 26 రూపాయలు పెంచి ప్రజలకు గిఫ్ట్ ఇచ్చిందని సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ, సుబ్బరాజుపేటలో ప్రచార కార్యక్రమం, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నోరుమెదపని కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పక్షంగా ఉన్న వైసీపీ మూగనోములు పేద ప్రజల నడ్డి విరిచారని రాంబాబు విమర్శించారు. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచాలనే ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోయి మీ అందరికి కూడా తెలుసు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క రోజులోనే ఒక మే నెలలోనే 11 సార్లు పెంచేశారు. 11 సార్లు పెంచేశారు. మళ్ళీ లేటెస్ట్ ఇవాళ మీరు ఉపయోగించే గ్యాస్ బండ 26 రూపాయలు పెరిగింది. అంటే అంతర్జాతీయంగా చమురు రేట్లు స్థిరంగా ఉన్నాయి. అలాగే రష్యా నుంచి బ్యారెల్ $56, అలాగే ఇరాన్ నుంచి తక్కువగా చమురు అమ్ముతున్నప్పుడు కూడా మన భారతదేశం మోడీ గారు ఏం చేశాడంటే, ఇరాన్, రష్యా దగ్గర ఆయిల్ రిక్షా, పెట్రోల్, డీజిల్ కొనకుండా అమెరికా వాడి దగ్గర కొంటున్నాడు. అమెరికా వాడు ఎంత $120 అమ్ముతున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయంగా స్థిరంగా ఉన్న రేట్లు మరి మనకు తగ్గాలి కదా, మనకు తగ్గడం లేదు. ఈ రోజు మళ్ళీ లేటెస్ట్, మరి మీకు తెలియదు, మీకు బండ వేసుకుంటే తెలుస్తుంది, ఇవాళ 26 రూపాయలు పెరిగింది. పోనీ మన ఆదాయాలు ఏమైనా పెరిగినాయా? మన ఆదాయాలు పెరగలేదు, అంతంత మాత్రంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం కూడా మనకేమి ఇదేంటి మాకు ఎందుకు పెంచుతున్నారు, ఈ రేట్లు ఎందుకు పెంచుతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం లేదు.